9 నెలల చిన్నారుల దగ్గర నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో 250 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకొని, ఇడ్లీ రేకుల్ని తడిపి, పీల్ చేసి కట్ చేసుకున్న కీరా దోస, హాఫ్ స్లైస్ యాపిల్‌ని స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాల్లో కీరా దోస, యాపిల్ చక్కగా స్టీమ్ అయి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి, ప్యూరీలాగా గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా నీళ్లను పోసుకొని, ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్‌ని వేసి ఫైన్‌గా డ్రై రోస్ట్ చేసుకొని 200 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకొని, ఇలా మెత్తగా జావలాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని, దీన్ని చల్లారనిచ్చి, చల్లారిన ఓట్స్‌లోకి గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసి మీ చిన్నారులకైతే పెట్టండి. 7థ్ మంత్ బేబీ దగ్గర నుండి 1 ½ ఇయర్ పిల్లల వరకు పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు త్వరగా తయారు చేసుకునే ఫుడ్ రెసిపీస్ వీడియోసే పోస్ట్ చేస్తూ ఉంటాను. పెట్టిన వీడియో పెట్టినట్టుగా మీకు కనపడాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల కోసం ఇంకా మంచి మంచి హెల్తీ బేబీ ఫుడ్ రెసిపీస్ వీడియోస్ నా నుండి మీకు కావాలి అంటే వీడియోని లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే నేను మరికొన్ని హెల్తీ రెసిపీస్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను పిల్లల కోసం. ఈ రెసిపీ కోసం గిన్నెలో 250 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ పీస్‌ని 5-7 మినిట్స్ పాటు ఉడకపెట్టుకోవాలి. ఇలా నొక్కి చూస్తే మెత్తగా చితికిపోవాలి. ఇలా అయినప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసి వీటిని చల్లారనిచ్చి ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవటానికి కొద్దిగా నీళ్లను పోసుకొని ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి కాక వచ్చినాక 3 టేబుల్ స్పూన్స్ అటుకుల్ని ద్వారగా వేపుకోవాలి. అటుకుల ప్లేస్‌లో మీరు ఓట్స్, ఉగ్గుపిండి లేదా ఉప్మా రవ్వనైనా తీసుకోవచ్చనమాట. ఒక నిమిషం పాటు వేపుకొని 250 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకొని, గ్రైండ్ చేసుకున్న ప్యూరీ పేస్ట్‌ని వేసి 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పును వేయండి. కొద్దిగా పసుపును కూడా వేసి, మిరియాల పొడి ఆప్షనల్ ఇది, కొద్దిగా వేసుకోండి. లో ఫ్లేమ్‌లో 3 మినిట్స్ పాటు మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. స్టవ్‌ని ఆఫ్ చేసి చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. సంవత్సరం పైబడిన పిల్లల దగ్గర నుండి ఏ ఏజ్ పిల్లలకి అయినా ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కాక వచ్చినాక ఒక ఎగ్‌ని బ్రేక్ చేసుకోవాలి. పిల్లలకి ఎగ్ యెల్లో 8 నెలల నుండి పెట్టొచ్చు. ఫుల్ ఎగ్ సంవత్సరం పిల్లల నుండి పెట్టొచ్చు. మీ పిల్లలకి సంవత్సరం వచ్చినా ఇంకా ఎగ్ ఇంట్రొడ్యూస్ చేయకపోతే మొదటగా ఎగ్ యెల్లో పెట్టి అది పడితే అప్పుడు ఫుల్ ఎగ్‌ని అయితే పెట్టండి. ఇలా ఎగ్‌ని పొరుట్లాగా కుక్ చేసుకున్నాక లైట్‌గా పెప్పర్ పౌడర్, సరిపడా ఉప్పుని వేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఇది వేరే గిన్నెలోకి తీసుకోండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందే 3 టేబుల్ స్పూన్స్ అటుకుల్ని వాటర్‌లో నానబెట్టుకున్నాను. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, అటుకుల్లో ఉన్న నీళ్లు మొత్తం తీసేసి, అటుకులు మాత్రమే వేసి, ఒక్క నిమిషం పాటు వేపుకొని, చిటికెడు పసుపును కూడా వేసి, మరొక నిమిషం పాటు కుక్ చేసుకొని, ఎగ్ పొరటుని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని, చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.